ముఖ్యంగా నీళ్లు, నియామకాలు, నిధులపైన 6 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సో పోరాడి సాధించుకున్న తెలంగాణను సమైక్యవాదుల కుట్రల బారి నుంచి దశాబ్దం పాటు కంటికి రెప్పలా కాపాడారు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని ఇప్పుడు నీళ్ల విషయంలో మోసం చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో దీన్ని ఏం చెప్తారు? దీన్ని అదంతా గోబల్స్ ప్రాపగాండా అండి. ఒక అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అన్నది ఒక ప్రాపగాండా థియరీ ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుంది తెలంగాణలో. ఎందుకంటే నేను ఉట్టిగానే మేమేమి గాలికి మాట్లాడతలేం. ప్రేక్షకులకు మేము చూపేదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి లేఖ ఇది కేంద్ర ప్రభుత్వానికి. కేసీఆర్ గారు అండ్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ హీ హాజ్ రిటన్ అ లెటర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని వారికి అడ్రస్ చేస్తూ 2020వ సంవత్సరం 2 అక్టోబర్ 2020లో గోదావరి నీళ్లకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేసినారు మొన్న మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి సెక్రటేరియట్లో. గోదావరిలో తెలంగాణకు 1000 టీఎంసీలు చాలు, మిగతాదంతా ఆంధ్రప్రదేశ్ తీసుకోపోవచ్చు అన్నట్టు ఒక బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసినాడు. ఆయనకు అవగాహన లేదు, ఎవరైనా చెప్తే వినరు. దేవాదాలు ఎక్కడుంది అంటాడు, నల్లమల్ల ఎక్కడుంది అంటాడు, ఆయనకి ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ బేసిన్లు ఏముంది తెలియదు. ఇది కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఆనాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి రాసిన ఉత్తరంలో లెటర్లో 2020లో క్రిస్టల్ క్లియర్గా ప్రేక్షకులు చూడొచ్చు. వారు ఏం చెప్తున్నారంటే సిడబ్ల్యూసి గేజ్ ప్రకారం, కేసీఆర్ గారు చెప్పింది కాదు ఇది, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చేసినటువంటి గేజింగ్ ప్రకారం 3000 టీఎంసీలు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి గోదావరి జలాలు. దాంట్లో తెలంగాణ వాటాగా ప్రోరేటా బేసిస్ ప్రకారం 65.1% ప్రకారం తెలంగాణకు 1950 టీఎంసీలు తెలంగాణ వాటా రావాలి, మిగతా ఆంధ్ర వాటాకు పోవాలి. మనకు ఆల్రెడీ 968 టీఎంసీలు మనకు ఆల్రెడీ అప్రూవ్డ్ ఉన్నది కాబట్టి గోదావరిలో, దానిపైన అదనంగా ఇదైతే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నటువంటి జలాలు ఉన్నాయో ఇందులో 1950 టీఎంసీ అంటే టోటల్గా 2918 టీఎంసీ తెలంగాణకు కావాలి అని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసినారు, 1000 టీఎంసీలు చాలని చెప్పి ఒక మాట మాట్లాడినారు. దీంతో ఏమవుతుంది, రేపు ట్రిబ్యునల్లో కానీ రేపు ఎక్కడ వాదనలు జరిగినా కానీ మన ప్రభుత్వం తరఫున ఎవరైతే న్యాయవాదులు నిపుణులు అక్కడ మన ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళ వాదనలు బలహీన పడిపోయినట్టే కదా. సేమ్ థింగ్ కృష్ణానదీ జలాలలో కూడా ఇదే మాట మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు, మాకు 500 టీఎంసీలు చాలు, మిగతాది ఆంధ్రప్రదేశ్ తీసుకోపోవచ్చు అంటాడు. ఆయనకు అవగాహన లేదు. 500 కాదు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే 763 టీఎంసీల కోసం కొట్లాడుతున్నది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు కేంద్రంతో కొట్లాడి సెక్షన్ 3 సాధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కొత్త ట్రిబ్యునల్ కృష్ణానది మీద వారు సాధించారు. 2023 ప్రభుత్వం దిగిపోయినట్టు కొత్త ట్రిబ్యునల్ ఏర్పడ్డది. అక్కడ వాదనలు జరుగుతాయి, తెలంగాణకు 763 టీఎంసీలు కావాలని చెప్పేసి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి 500 టీఎంసీలు చాలు అంటాడు. అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది 2016లో ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసింది మొట్టమొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2016. ఆనాడు ఇంకా బనకచర్ల అనేది పేరు కూడా ఎవరికి తెలియదు. బనకచర్ల ప్రాజెక్ట్ ఏది ఎవరికి తెలియనప్పుడే క్రిస్టల్ క్లియర్గా 2016లో కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అజెండా నెంబర్ 5లో చెప్పినారు. వారు అజెండా నెంబర్ 5లో ఏం చెప్పినారంటే raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of committee. అంటే వారు ఏం చెప్తున్నారు, 2 రాష్ట్రాల నీటి వినియోగంలో ఒకవేళ కృష్ణానది కానీ గోదావరి నదీల మీద కొత్త ప్రాజెక్టులు ఏదైనా కట్టినా కానీ తెలంగాణ అప్రూవల్ లేకుండా ఎవరన్నా కడితే ససేమిరా తెలంగాణ ఒప్పుకోదు, దాన్ని మేము కన్సిడర్ చేయము అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పినారండి. నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఇన్ఫార్మల్గా జలశక్తి మంత్రి మీటింగ్లో ఎందుకు కూర్చున్నారు? ఫస్ట్ వారు చేయాల్సింది ఏంటంటే ఆ మీటింగ్ అటెండ్ కాను అని చెప్పాలి, రెండవది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పాలి, మూడవది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఇట్స్ అన్ యాక్ట్, ఇట్స్ అ స్టాట్యూట్ ఇన్ ద పార్లమెంట్. అక్కడ ఏం చెప్పినారు, కేఆర్ఎంబి కృష్ణానదీ జనాల మీద అయితే కేఆర్ఎంబి అప్రూవల్ ఉండాలి, గోదావరి నదీ జనాల మీద అయితే జిఆర్ఎంబి అప్రూవల్ ఉండాలి, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ ఉండాలి, దాని తర్వాతనే ఎవరైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ అక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది. ఇట్స్ అ స్టాట్యూట్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. దాని మీద రేవంత్ రెడ్డి గారు స్ట్రెస్ చేసి నిన్న మీటింగ్ పోకుండా ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, ముందు మా వాదనలు వినండి, ఇవన్నీ మాట్లాడాల్సింది పోయి అది చేయలేదు. రెండవది ఇంకొకటి కూడా కృష్ణానదీ జలాల మీద కూడా అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడం రేవంత్ రెడ్డి గారు. ఇదేంటిదండి, ఇది లెటర్ 2015. ఈ లెటర్ 2015లో ఇక్కడ వారు ఏం రాసినారు, కేంద్ర ప్రభుత్వం వారు ఏం రాసినారంటే అప్పుడు ఉన్నటువంటి 2014 వరకు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి నీటి వినియోగంని బేస్ చేసుకొని తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రకి
512 టీఎంసీలు అని చెప్పి వారు ఇచ్చినారు. ఎవరు పాపం అండి ఇది 299 టీఎంసీలు కృష్ణానది మీద తెలంగాణకు వచ్చింది అంటే 2014 ముందు మన దగ్గర పాలించినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, అక్కడ నీటి వినియోగం లేకపోవడం వల్ల ఆనాడు కేడబ్ల్యూడిటి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 ఇచ్చినటువంటి తీర్పు 299 టీఎంసీ 512 టీఎంసీ దానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు అప్పుడు చూడండి మీరు 2018లో కూడా లెటర్ రాసినారు.